శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏమిటంటే మంత్రానికి తంత్రం తోడైతే ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయం గురించి చెప్పడం జరుగుతుంది. మరి మంత్రానికి మనం చేయబట్టి తంత్రం అయితే చేస్తామో ఆ తంత్రం ద్వారా మంత్రము తంత్రము కలిస్తేనే అది దిగ్విజయంగా మనకు ఫలితాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసమని ఈరోజు మనము దారిద్ర నాశనాన్ని తొలగించడానికి జ్యేష్ఠాలక్ష్మి మంత్రాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈ జ్యేష్ఠాలక్ష్మి ఎట్లుంటుందంటే మనం సంపాదించిన సంపాదన మనకు నిలకడ ఉండదు. అలాగే మనం చేసినటువంటి ఎలాంటి సంపాదన అయినా కూడా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. మన ఇంట్లో దరిద్రలక్ష్మి తిష్టి వేసుకుని కూర్చుంది. ఎంత సంపాదించినా కూడా బరకత్ అనేది ఉండదు. అలాంటి వివిధ సమయాలలోన మనము ఈ మంత్రంతో పాటు ఈ తంత్రాన్ని చేసినట్టయితే మనకున్నటువంటి ఆ జ్యేష్ఠాలక్ష్మి తొలగిపోయి అదృష్టలక్ష్మి అనేది మనకు రావడం జరుగుతుంది. మరి దానికి మనం చేయవలసిందల్లా ఏమి లేదయ్యా, ప్రతినిత్యము సాయంత్రం వేళ పూజామందిరం తర్వాత సింహద్వారం ఏదైతే ఉంటుందో మన ఇంటికి ఆ సింహద్వారానికి ఇరుపక్కల దీపారాధన చేసి తర్వాత ఆ సింహద్వారానికి అభిముఖంగా మనం కూర్చోవాలి. కూర్చొని నేను చెప్పేటటువంటి మంత్రాన్ని మీరు 9 సార్లు పఠించి తర్వాత ఆ గృహంలో ఉన్న జ్యేష్ఠాలక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు ఆ కుంకుమ బొట్టును సింహద్వారానికి గడపకు పెట్టుకొని అలాగే ఇరుపక్కల బొట్టు పెట్టి ఆ బొట్టును మీరు కూడా పెట్టుకొని ఇంట్లోకి వచ్చినట్టయితే మీకు అదృష్టలక్ష్మి అనేది ఇంట్లోకి రావడం జరుగుతుంది. మరి ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం ఆదిలక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్ఠాయే నమః. ఐం హ్రీం శ్రీం ఆదిలక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్ఠాయే నమః. ఇది చిన్న మంత్రంతో కూడినటువంటి తంత్ర ప్రక్రియ. ఇది తంత్ర పరిహారాలు మంత్రంతో చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కానీ మనకు చేయడానికి వీలుండదు, ఓపిక ఉండదు. కాబట్టి మనము చేయలేకపోతున్నాం. కానీ కష్టమనక మనం ప్రతిరోజు కూడా సాయంకాలము ఈ విధంగా మనము మన సింహద్వారానికి పూజా కార్యక్రమాన్ని చేసి దీపాలను పెట్టి నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు 9 సార్లు 11 సార్లు 21 సార్లు చేసుకున్నట్టయితే తప్పకుండా మీకున్నటువంటి జ్యేష్ఠాలక్ష్మి తొలగిపోయి అదృష్టలక్ష్మి రావడం జరుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి తంత్ర మంత్ర ప్రక్రియ. కాబట్టి మిత్రులారా మీరు చేసి ఈ ఫలితాన్ని పొందగలరు. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః.